హాయ్ గాయ్స్, మేమైతే తలుపులంలో వెళ్తున్నాం. టాటా చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? లో వెళ్తున్నాం. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? తీ నోట్లో. టాటా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సండే బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అరౌండ్ 5:30 అయితే అవుతుంది. ముందు మా పాప చెప్పింది కదా ఎక్కడికి వెళ్తున్నామంటే తలుపులంలో వెళ్తున్నాం అనమాట. మా ఆడపడుచు వాళ్ళు అంటే మా వదిన అన్నయ్య కలిసి ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేశారు. సో ఇంకా అందరం కలిసి మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి తలుపులంలో అయితే వెళ్తున్నాం అనమాట. కంపల్సరిగా ఇయర్లో 2 times అయితే వెళ్తాము. ఇంకా వెళ్ళే దారిలో నూకాలమ్మ టెంపుల్ కూడా ఉంది. అక్కడైతే ఒకసారి ఆగి అమ్మకు కూడా దండం పెట్టుకుని అయితే కంపల్సరిగా వెళ్తాము. ఎప్పుడు లో వెళ్ళినా సరే కంపల్సరిగా నూకాలమ్మ తల్లికి దండం పెట్టుకుని అయితే వెళ్తాము. చూసారా ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే అసలు ఖాళీ లేదనమాట. రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ మంచిగా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి దండం పెట్టేసుకుని వచ్చాక ఇంకా ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఫుల్ క్లౌడ్స్తో ఎంత బాగుందంటే క్లైమేట్ సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతేని. ఇంకా ఆ వర్షంలో ఒక చోట అయితే కోళ్ళు ఉన్న షాప్ దగ్గర అయితే ఆపామన్నమాట. ఎందుకంటే లావుకి వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా కోడ్నో మేకనో ఏదో ఒక దాన్ని అయితే వేసేస్తారు. అదైతే కంపల్సరీ కాబట్టి ఇంకా మేమైతే కోళ్ళని తీసుకుని ఒక నాటుకోడి కూడా తీసుకొని ఇంకా లావుకి అయితే బయలుదేరిపోయాము. అస్సలు కూడా ఖాళీ లేదు. సండే మూలన ఏమో తెలియదు కానీ అస్సలు ఫుల్ రష్గా అయితే ఉంది. కొంచెం ముందు వచ్చుంటే బాగుండేమో అని అనిపించింది. ఇంకా ఫస్ట్ పైకి వెళ్ళి చూసాము ఏమన్నా రూమ్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయేమో. అక్కడ పైన రూమ్స్ ఏమి అవైలబుల్గా లేవని చెప్పేసి మళ్ళీ కిందకి రిటర్న్ అయిపోయాం. చూసారా వీడే నా మేనల్లుడు అనమాట. అల్లరి పిల్లడు. అసలు కోడంటే భయం లేదు. నాకు కోడంటే ఎంత భయమో అది కాలు దగ్గర ఎడుతుంటేనే టెన్షన్ పడిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ అక్కడి నుంచి కిందకైతే దిగిపోయి ఒక రూమ్ అయితే తీసుకున్నారనమాట. ఒక చిన్న రూమ్ తీసుకుని బయట అయితే ఫస్ట్ స్టవ్ అయి పెట్టేసుకున్నారు. ఇంకా వీడు చూసారు ఆ కోడిని అట్టుకుని అసలు వదలట్లేదు. నైవేద్యం పెట్టే వరకు ఆ కోడిని అట్టుకుని అలాగే ఉన్నాడనమాట. వీడికి అస్సలు భయం లేదు. ఇంటికి ఒక అల్లరి పిల్లలు ఉంటారంటారు కదా, మా ఇంటికి అయితే మా ఈషు తల్లి, ఇంకా వీళ్ళింటికి అయితే వీళ్ళిద్దరూ లేకపోతే అసలు ఇల్లు సందడే ఉండదనమాట. ఇంకా మా వదిన అయితే ఇక్కడ మొత్తం నైవేద్యానికి అంతా రెడీ చేస్తుంది. ఫస్ట్ నా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాక ఇంకా అప్పుడైతే నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా. ఇంకా అత్తయ్య గారు అయితే పొంగుబూరలు వేశారు. నెక్స్ట్ పిల్లల కోసం అయితే టిఫిన్ ఫస్ట్ చేశారు. వాళ్ళు అయితే ఆకలి అంటున్నారని చెప్పేసి ఇంకా నైవేద్యానికి మొత్తం ప్రిపేర్ చేశాక కర్రీ బిర్యానీ అయితే వండుతున్నారు అనమాట. కోళ్ళు కాస్త చికెన్ అయిపోయింది. బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ నాటుకోడి కర్రీ కూడా ఉంది. కాకపోతే నాకు అది నచ్చక నేనైతే వేసుకోలేదు. మంచిగా మధ్యాహ్నం ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మా ఈషు తల్లిని ఫుల్గా బొజ్జో పెట్టేసి నేనైతే మంచిగా భోంచేసాను అనమాట. నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది. ఫుల్గా ఎంతో ఇష్టంగా కూడా తిన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసి మొత్తం మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే కొండమీదకి వచ్చామన్నమాట. మేము రూమ్ తీసుకున్నది కొండ కింద. సో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కొండ మీదకి అయితే వచ్చాము. ఇక్కడ రీసెంట్గా అయితే ఇక్కడ
అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదివరకు అయితే సగం మెట్ల మీద అయితే పెట్టేవారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత గుడి అయితే చాలా బాగుంది గాయస్. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. వ్యూ మాత్రం నిజంగా ఎంత బాగుందో. అదే టైంకి వర్షం కూడా పడుతుందనమాట. మేమైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. నిజంగా దర్శనం కూడా చాలా బాగా అయింది. కొంచెం రష్ ఎక్కువ అయింది. మేము అనుకున్నాం మార్నింగ్ వెళ్తే బాగా రష్ ఉంటుందేమో అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము 4 ఆ టైంకి. అప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట. కానీ వ్యూ మాత్రం నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇంకా ఇంతమంది జనాన్ని చూసి మేమైతే భయపడాము. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే 50 రూపీస్ టికెట్ తీసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మంచిగా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మమ్మీ అందరి మీద ఉండాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకొని ఇంక దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చాము. ఆఫ్టర్ దట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా ఆషాఢంలో అయితే అసలు ఖాళీ ఉండదు. ఆషాఢంలో ఎక్కువ మంది వస్తారనమాట ఇక్కడికి అయితే. ఇప్పుడే ఇంత రష్గా ఉంది. ఆషాఢంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. దర్శనం అయిపోయాక అక్కడ అంతా ఓపెన్ హాల్లా కట్టారు. నిజంగా అక్కడ నుంచి కొండల వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మొత్తం దర్శనం అయిపోయాక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంతవరకు చూసారు కదా. చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. బై గైస్.